ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 28వ శుక్రవారము. అబ్రహాము దేవుని విశ్వసించెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మొదటి పట్టణము పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. సోదరులారా, మన జాతికి మూల పురుషుడగు అబ్రహామును గూర్చి ఏమి చెప్పుదము? తన క్రియల వలన అతడు నీతిమంతుడు కావింపబడనిచో పొగడుకొనుటకు అతనికి కారణము ఉండెడిది, కాని దేవుని ఎదుట పొగడుకొనలేదు. అబ్రహాము దేవుని విశ్వసించెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము చెప్పుచున్నది. పనిచేయువానికి లభింపవలసిన వేతనము దానముగా పరిగణింపబడదు, అది వాని కష్టార్జితము. కాని పనిచేయక కేవలము దేవుని విశ్వసించు వానిని నీతిమంతునిగా చేయుటకు దేవుడు వాని విశ్వాసమును మాత్రమే లెక్కకు తీసుకొనును. ఆయన భక్తిహీనుని నీతిమంతునిగా చేయును. క్రియలు లేకయే దేవునిచే నీతిమంతునిగా చేయబడు వాని ధన్యతను గూర్చి దావీదు ఇట్లు పలుకుచున్నాడు: ఎవరి అతిక్రమములు దేవునిచే క్షమింపబడినవో, ఎవరి పాపములు పరిహరింపబడినవో వారు ధన్యులు. ఎవని పాపములు ప్రభువు లెక్కపెట్టడో అతడు ధన్యుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, ఆపదలలో నీ శరణు వేడితిని, నన్ను నీ రక్షణానందముతో నింపుము. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 12వ అధ్యాయము 24వ వచనము నుండి 26వ వచనము వరకు. నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమన్నా, గోధుమ గింజ భూమిలో పడి నశించునంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును, కాని ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలయను, అప్పుడు నేను ఉన్న చోటనే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.